నమస్తే, నేను మీ హరిత. మిర్రర్ టెక్నిక్ ద్వారా ఈజీగా డబ్బు సంపాదించవచ్చా? ఎస్, సంపాదించవచ్చు అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. మిర్రర్ టెక్నిక్ ని ఉపయోగించి ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అంటున్నారు. అది ఎలా? ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. చూడండి, ఏదైనా టెక్నిక్ వారు అప్లై చేయాలంటే మేము ఇక్కడ ప్రతిసారి వినండి, యాక్షన్స్ చేయమని చెప్తుంటాం. బట్ యాక్షన్ చేయడానికంటే ముందుగా మన మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రెంత్ అయి ఉండాలి. మన మనసులో చాలా దృఢంగా అనుకుంటేనే మనం యాక్షన్ స్టెప్ తీసుకోగలం. సో యాక్షన్ చేయమని చెప్తుంటాను. సో కొంతమంది ఏమనుకుంటారంటే యాక్షన్ చేయకుండా ఇలా వస్తాయండి. చేయాలి యాక్షన్, బట్ పవర్ఫుల్ యాక్షన్స్ అన్నీ కూడా పవర్ఫుల్ మైండ్ సెట్ నుంచే బయటకు వస్తాయి. సో మీ మైండ్ సెట్కి ఎలా సంబంధించిన ట్రైనింగ్ అనేది మేము ఇస్తుంటాం. అయితే నిజమండి హరిత గారు, మిర్రర్ టెక్నిక్ ద్వారా ఎంతో మందికి గ్రేట్ రిజల్ట్స్ వచ్చాయి. అవన్నీ చూద్దామా? ఎస్. సో ఇక్కడ చూసినట్టయితే మిర్రర్ టెక్నిక్ టు అట్రాక్ట్ ద మనీ, ధనాన్ని ఆకర్షించాలంటే మిర్రర్ టెక్నిక్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చూద్దాం మేడం. స్టెప్ బై స్టెప్ మనం చూసినట్టయితే ఫస్ట్ మీనింగ్ అర్థం చేసుకోండి. చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. మిర్రర్ టెక్నిక్ అనగానే కళ్ళు గంటే అయిపోద్దా, ఎలా వస్తాడు. బట్ మీకోసం స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే మిర్రర్ టెక్నిక్ మీన్స్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్ విత్ అ బిలీఫ్ అండ్ ఎమోషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్. అద్దం ముందు ఎమోషన్గా, నమ్మకంతో మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు. ఎలా చేసుకున్నారు? వెన్ యూ లుక్ ఇన్ టు యువర్ ఐస్ అండ్ అఫర్మేషన్ వెల్త్ యువర్ బ్రెయిన్ స్టార్ట్స్ బిలీవింగ్ ఇస్ ట్రూ. మనం ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకోవాలంటే మిర్రర్ ఉంది కదా, అద్దాన్ని చూస్తూ ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని మీతో మీరు మాట్లాడుతుంటే మీ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుంది మేడం? చాలా స్ట్రెంత్గా ఉంటుంది. ఎప్పుడైతే మీ పట్ల మీరు విశ్వాసాన్ని కలిగి ఉంటారో మీరు చేసే ఏ స్టెప్ అయినా సరే పవర్ఫుల్ యాక్షన్ స్టెప్ పడతాయి. సో దీనివల్ల ఎక్స్టెంట్ రిజల్ట్స్ మిర్రర్ టెక్నిక్ వల్ల వస్తాయి. అంటే మీకు నమ్మకము, మీ ధైర్యము, ఆత్మవిశ్వాసం మీ పట్ల మీకు ఎదుగుతాయి. ఎప్పుడైతే అవి మీ లోపల ఉన్నాయో మీ ఎనర్జీ లెవెల్ హైలో ఉంటుంది. ఎప్పుడైతే మీ హై ఎనర్జీ ఉంటుందో మీకు మనీ అనేది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంటుంది. ఇంకొక స్టెప్ బై చూసినట్లయితే పర్పస్, ఏ ఉద్దేశం అనేది కూడా తెలుసుకోవాలి మేడం. అయితే టు రిమూవ్ సెల్ఫ్ డౌట్ అబౌట్ మనీ. చాలామందికి మనీ ఎందుకు రాదంటే సెల్ఫ్ డౌట్. నేను అర్హుడినా కాదా, నాకు రాదేమో, నేను చేసకపోతే సక్సెస్ కాకపోతే నన్ను ఎవరన్నా అనుకుంటారేమో, నా బంధువులు ఏమైనా అంటారేమో, నా మిత్రుల మొదలు తక్కువైపోతానేమో, నన్ను ఎవరు పట్టించుకోరేమో. సెల్ఫ్ డౌట్ అనేది ఉంటుంది. ఫస్ట్ సెల్ఫ్ డౌట్ పక్క పెట్టండి. అండ్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ వర్త్, అబండెన్స్ మైండ్ సెట్. అంటే నీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే అబండెన్స్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ని కలిగి ఉండాలి. నీ మైండ్ సెట్ కనుక రిచ్ని సాధించగలడు అనేసి ఎప్పటికప్పుడు మనసు చూస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూస్తే యూ అట్రాక్ట్ మనీ ఓన్లీ వెన్ యూ ఫీల్ వర్తీ ఆఫ్ ఇట్. నేను వర్తీని అనుకుంటేనే నీ దగ్గరికి మనీ వస్తుంది మేడం. లేదు నా వల్ల కాదు, నాకెందుకు వస్తుంది మనీ అనుకుంటే ఎప్పటికీ రాదు. నేను వర్త్, నేను అర్హుడిని అనుకోవడం అనేది మొదలుపెట్టాలి. ఇంకొక స్లైడ్ చూసారు, వైట్ వర్క్స్. మీరు అంత చాలా సార్ మిర్రర్ టెక్నిక్ అనేది మీకు కూడా వచ్చింది హరిత గారు, ఎందుకు పనిచేస్తుంది, ఏంటి రీజన్ అని మీరు కూడా వచ్చి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే యువర్ సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ మెసేజెస్ రిపీటెడ్ విత్ ఎమోషన్ ప్లస్ ఐ కాంటాక్ట్. అంటే ఏం చేయాలని చూడండి హరిత గారు, అద్దం ఉంది కదా, అద్దం ముందు ఐ కాంటాక్ట్ పెట్టుకోవాలి, ఎమోషన్తో ఫీల్ అవుతూ ఉండాలి. అంటే మీతో మీరు మనల్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించేది మిర్రర్. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి మిర్రర్తో మీరు కమ్యూనికేషన్ అయినట్టయితే మీతో మీరు కమ్యూనికేషన్ అవుతే మనీ ఫ్లో అవుతుంది. అండ్ మిర్రర్ క్రియేట్స్ డైరెక్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ యువర్ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. అదే పనిగా మీరు మిర్రర్ చూస్తుండండి, మీకు తెలియకుండా ఆలోచనలు మాయమైపోతాయి మేడం. కాబట్టి చెక్ చేయండి. ఎవరైతే చూస్తున్నారో మీరు ఒక అద్దం ముందుకు వెళ్ళండి, ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకుని ఒక మిర్రర్ని ఒక 5 నిమిషాలు చూడండి మేడం. మీరు ఆలోచనలు మాయమైపోతాయి మేడం. ఎప్పుడైతే మీ లోపల ఆలోచన మాయమైపోయిందో, ఎప్పుడైతే మీరు నెక్స్ట్ థాట్ రిలీజ్ చేస్తారు కదా, చూడండి, మన సంకల్ప శక్తి పెరగాలి అంటే ఆలోచన శక్తి ఉండాలి. ఆలోచన మీకు వచ్చే ఆలోచన సంఖ్య తగ్గుతున్న కొద్దీ మీ సంకల్ప శక్తి పెరుగుతుంది. అప్పుడు మీరు థాట్ రిలీజ్ చేస్తే ఆలోచన రియాలిటీ వాస్తవంగా వస్తుంది. ఇక మీరు చూడండి, ఎమోషన్ ప్లస్ రిఫ్లెక్షన్ ఈక్వల్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రతి ఒక్క మనిషి ట్రాన్స్ఫర్మేషన్ కావాలనుకుంటారు. అంటే ఇక్కడ నుంచి నా లైఫ్ ఇలా ఉండాలి నా లైఫ్ ఉంటుంది. అందుకోసమే మిర్రర్ ఎక్సర్సైజ్ వల్ల నీలో ఎమోషన్, నీ రిఫ్లెక్షన్ రెండు యాడ్ అవ్వడం వల్ల నీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇంకొక స్లైడ్ మనం చూస్తే హౌ టు ప్రాక్టీస్. చాలా మందికి వచ్చే డౌట్, సార్ ఎలా ప్రాక్టీస్ చేయాలి మిర్రర్ ఎక్సర్సైజ్ అంటారు. స్టెప్ 1, ఫైండ్ ఏ క్లీన్ మిర్రర్ అండ్ ప్రైవేట్ స్పేస్. చాలా మంది ఏం చేస్తారు, మిర్రర్ ముందు డస్ట్ ఉంటుంది మేడం, తుడుచుకోకుండా చూస్తారు. లేదు, ఫస్ట్ క్లీన్ చేయాలి. మిర్రర్ని ఏం చేయాలి, ఫస్ట్ క్లీన్ చేయాలి. వీరుంటే పెద్ద మిర్రర్ ఉంటుందిగా, దాని ముందుకు వెళ్ళండి. ప్రైవేట్ స్పేస్, ఎవరు లేని ఏకాంతమైన టైం చూసుకోండి మేడం. ఎందుకంటే అంటే ప్రతి ఒక్కరు డిస్టర్బ్ చేస్తారు, నవ్వచ్చు, మేము కామెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు సక్సెస్ అయితే వరకు మీ గురించి ఎవరికి చెప్పకండి దయచేసి. సో మీరు చేసే యాక్టివిటీస్ కూడా ఎవరికి తెలియజేయకండి. సక్సెస్ అయినాక మీరు చెప్పుకోవచ్చు మీ గురించి మీరు. అయితే స్టెప్ 2 ఏదో స్మైల్ అండ్ ఫీల్ కాన్ఫిడెన్స్. కొంతమంది ఉంటారు మిర్రర్ దగ్గరికి వెళ్ళి కూడా సీరియస్గా ఫేస్ పెడతారు మేడం. మీరే చెప్పండి, ఒక పర్సన్ సీరియస్గా ఫేస్ పెట్టాడు, ఒక వ్యక్తి స్మైల్ పెట్టాడు, ఎవరి దగ్గరికి మనీ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటుంది చెప్పండి? స్మైల్ ఉంటుంది. ఎందుకు? స్మైల్ ఈజ్ అట్రాక్టింగ్ పవర్.
ఫీల్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎలా ఉండాలి? కాన్ఫిడెన్స్ ఉండాలి. లో కాన్ఫిడెన్స్ నాకు వస్తుందా రాదా, నా జీవితం అయిపోయింది అనుకుంటే ఎప్పటికీ రాదు. స్మైలీ ఫేస్తో కాన్ఫిడెన్స్ ఉంటే మనీ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే సే అఫర్మేషన్ అలౌడ్ ఫర్ 30 minutes. బయట ఎవరు లేరు, మీరు ఒక్కలే రూమ్లో ఉన్నారు, హ్యాపీగా మీరు రాసినట్టు అఫర్మేషన్ క్లాస్ ప్రాక్టీస్లో ఏం చేయాలంటే రాపిస్తుంటాం అఫర్మేషన్. కొన్ని సీక్రెట్ అఫర్మేషన్ ప్రాక్టీస్ ఉంటాయి, ఇక్కడ చెప్పలేము మేడం. కొన్ని సీక్రెట్ అఫర్మేషన్స్ ఉంటాయి, ఆ సీక్రెట్ అఫర్మేషన్స్ రిపీట్ చేస్తూ ఉండాలి మిర్రర్ ముందు. అలా రిపీట్ చేసినట్టయితే రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తుంటాయి. సో నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే బెస్ట్ టైం టు ప్రాక్టీస్, ఏ టైంలో ప్రాక్టీస్ చేయాలి. నేను ఏమంటానంటే మార్నింగ్ అండ్ నైట్ ఈజ్ ద బెస్ట్ మేడం. మార్నింగ్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ డే, మీరు డే స్టార్ట్ చేస్తున్నారు, మీరు స్నానం చేసేసారు, స్నానం చేసిన ప్రతి ఒక్కరు ఎక్కడ వెళ్తారు మేడం? మేరీ దగ్గరికి వెళ్తారు. ఎందుకోసం? వాళ్ళు చూసుకోవడానికి వెళ్తారు. అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. బిఫోర్ స్టార్టింగ్ యువర్ డే సెట్స్ రిచ్ వైబ్రేషన్, మీలో వైబ్రేషన్ చాలా రిచ్నెస్గా ఉండాలి. అండ్ దాంతోపాటు నైట్ బిఫోర్ స్లీపింగ్ ఇంప్రెస్ యువర్ సబ్ కాన్షియస్ డీప్లీ. పడుకునే ముందు సబ్ కాన్షియస్ పని చేస్తుంటారు మేడం. అందుకోసం పడుకునే ముందు మిర్రర్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా మీరు రాసుకున్న అఫర్మేషన్ తీసుకెళ్ళి చదవాలి. అండ్ ప్రాక్టీస్ ట్రైస్ డైలీ, అట్లీస్ట్ మినిమం ఒక 21 రోజులు ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరే చూస్తారు మీ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిందో. సో లాస్ట్ కనుక మనం ఇంకోటి చూసినట్టయితే ఏ టైంతో ప్రాక్టీస్ చేస్తాం, నెక్స్ట్ స్టైల్లో మనం ప్రాక్టీస్ చేసినట్టయితే నెక్స్ట్ స్టైల్ కనిపిస్తే కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. తప్పులు చేస్తుంటారు మేడం. ఎలాంటి తప్పులు చేస్తుంటారో చూద్దాం. డోంట్ రష్. చాలామంది ఏంటంటే ఏదో ఆతుత, ఏదో చేయాలి కాబట్టి చేయాలి, అయిపోయింది కాబట్టి అయిపోయింది, అలా చేస్తారు, చేయొద్దు అలా. డోంట్ రష్, స్పీక్ స్లోలీ విత్ ద ఫీలింగ్ అంటే ఫీల్ యాడ్ చేయాలి. స్లోగా ఫీల్నెస్ ఉంటే రిజల్ట్స్ వస్తుంది. ఏదో ఆదర బాదర ఎవరి కోసమో చేస్తున్నాం, దేనికోసం చేస్తుంటే అది రిజల్ట్స్ ఇవ్వదు. అండ్ డోంట్ డూ ఇట్ విత్ డౌట్ ఆర్ గిల్టీ ఫీలింగ్లో కానీ డౌట్ వస్తుందా రాదా, ఏదో సార్ చెప్పింది కాబట్టి ట్రై చేస్తే అయిపోతుంది, అలా వద్దు. పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో నువ్వు రాసుకున్న అఫర్మేషన్ చదువు, రిజల్ట్కి వస్తాయి. అండ్ దాంతో డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యూ ల్యాక్, అంటే నీ దగ్గర ఏదైతే లేదో దానిపై ఫోకస్ పెట్టకు. అండ్ ఫోకస్ ఆన్ వాట్స్ కమింగ్, నీకు ఏది కావాలో దానిపై. సింపుల్ చెప్పాలంటే మనకి ఏది కావాలో దానిపైనే ఫోకస్ పెడుతూ మిర్రర్లో కనుక చేసినట్టయితే అఫర్మేషన్ ప్రాక్టీస్ రాపిస్తారు మేడం. కొన్ని సీక్రెట్స్ ఇవి చూడండి మేడం, 8 minutes మనం ఏమీ చెప్పలేము మేడం. ప్రాక్టీస్ 5,000 రూపీస్ వర్త్ అయినటువంటి ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ బోనస్ ఏంటంటే మేము ఏం చేస్తామంటే డెమో క్లాస్ ఇచ్చేస్తున్నాం డైరెక్ట్. సో దానికి ఫ్రీగా కూడా అటెండ్ అవ్వచ్చు అండి హరిత గారు. ఎలా అంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉందండి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవాలంటే ఫ్రీ డెమో క్లాసెస్కి అటెండ్ అయితే సరిపోతుంది. అటెండ్ అవ్వాలండి. సో అటెండ్ అవ్వాలంటే మీకు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసినట్టయితే మా టీం మెంబర్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు, లేదా మీ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో ఎక్కడైనా మీరు ఇంట్లో ఉంటూ హ్యాపీగా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ క్లాస్ ప్రతి బ్యాచ్ దగ్గర నుంచి ప్రతిరోజు 1 గంట, ప్రతిరోజు 1 గంట. సో ప్రతి బ్యాచ్ మేము సబ్జెక్ట్ మార్చేస్తున్నాం. ఈ సబ్జెక్ట్ మార్చేసేసి వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తున్నాం మేడం. దాని ద్వారా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని వారి జీవితంలో ఏదైతే కావాలో వారు అనుకుంటారో దాన్ని వారికి ఎలా అచీవ్. సింపుల్ చెప్పాలంటే డే టు డ్రీమ్ మేడం. కళ్ళు కనడం మీ వంతు, వాటిని సాకారం చేయడం మా వంతు. అంటే డే టు డ్రీమ్ మేడం. మీ డ్రీమ్స్ని ఎలా రియాలిటీకి మార్చొచ్చో మేము ట్రైనింగ్ అనేది ఇస్తాం మేడం. అలా ఉంటుంది మన ట్రైనింగ్. జీవితంలో ఒక మంచి మార్పు కావాలంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యము. అది మీ క్లాసెస్ వల్ల మీరు వాళ్ళలో చేంజ్ చూపిస్తారు. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్.